హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీన్స్ కర్రీ. ఇలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇక నేను 1/2 kg బీన్స్, కొన్ని బఠానీలు తీసుకొని కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి ఆయిల్లో. ఇలా ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డాక దీంట్లో ఒక చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బీన్స్, బఠానీ అన్నీ దీంట్లో వేయండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ముక్కలు కొంచెం ఉడికాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టమాటాస్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లో ఒక 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు కారం మీకు తగినట్టుగా, మీకు ఎక్కువ తింటే ఎక్కువగా, తక్కువ తింటే తక్కువగా వేసుకొని అంతా కలిపి మూత పెట్టుకోండి. మళ్ళీ ఇలా ఒకసారి ఉప్పు కారం అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఈ టమాటాలు పడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి చూడండి, టమాటాలు కొంచెం మెత్తపడ్డాయి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత తీస్తూ పెడుతూ కలుపుకుంటూ అలాగే ఉడికించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, కర్రీ బాగా ఉడికిందండి. ఇదంతా ఇలా ఉడికాక ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. దీంతో మనకు బీన్స్ కర్రీ ప్రిపరేషన్ అయిపోయినట్టేనండి. ఈ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మీకు వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.